దాడి విషయంలో ఎల్రామన మాట్లాడుతున్నారు. లైవ్ లో ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. సిగ్గుతో తలదించుకునే విధంగా ఈరోజు పరిపాలన సాగుతున్న స్పష్టంగా కనబడుతుంది. అటు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమైనా పరిపాలించేటువంటి వ్యక్తులు ఒక బాధ్యతాయుతంగా లేకపోవడం వల్ల, ఇష్టాన్ రీతిలా పరిపాలన చేయడం వల్ల, ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల అది సమాజానికి ఒక చెడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టయింది. కనుక వెనువెంటనే బండి సంజయ్ గారు ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి గారి మీద దాడికి పాల్పడి ప్రభుత్వాసులు ధ్వంసం చేసినారో మీరే స్వయంగా పోలీస్ అధికారులతో మాట్లాడి PDPP4 యాక్ట్ పెట్టించాలా, నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టించాలా, నిజాయితీ కలిగినటువంటి నాయకులుగా మీరు ఉన్నట్టయితే, ఒక నిబద్ధత కలిగినటువంటి ప్రజాసేవ కోసం వచ్చినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గారు తక్షణమే పోలీస్ కేసు పెట్టి వాళ్ళందరూ అరెస్ట్ చేసి ఇంకోసేటువంటి సంఘటన జరగకుండా విమర్శలు చేసుకోవడం సహజం. మేము కూడా 30-40 ఏళ్ళుగా రాజకీయాలలో ఉన్నాం, అనేక పదవులలో ఉన్నాం. మనకున్న సమాచారానికి అనుగుణంగా సమాజానికి తెలియపరచడం కొరకు ప్రసార మాధ్యమాల ద్వారా, పత్రికల ద్వారా విషయం చెప్తాం, చెప్పకుండా ఉండలేం. రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళం, వ్యక్తులమైనా పార్టీ అయినా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ దానికి ఒక సాంప్రదాయం ఉంటుంది. మనం ఏ విధంగా ప్రవర్తిస్తే, ఏ విధంగా వివరిస్తే మన అనుచరులు కానీ, అనుమానులు కానీ, అభిమానులు కూడా అదే విధంగా ముందుకెళ్తారు. కరీంనగర్ జిల్లాలో ఏనాడు కూడా ఎటువంటి సంస్కృతి లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ నాయకుల మధ్య వైషమ్యాలు లేవు, గొడవలు లేవు. ప్రజాసేవకు అంకితమైనటువంటి బాగున్నటువంటి జిల్లాగా ఉన్నటువంటి దానికి ఇవాళ రాజకీయాలు ఉండేటువంటి వ్యక్తులు తలంచుకునే విధంగా మీ మాటల తీరుంది, మీ వాళ్ళ ప్రవర్తన ఉంది. కరీంనగర్ పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే ఎవరైతే ఈ దాడిలో పాలు పంచుకున్నారో, ఆ దాడికి వ్యూహకర్తున్నాడో, ఆ దాడి పాల్పడ్డ కూడా వెంట అరెస్ట్ చేయాలా, PDPP4 యాక్ట్ పెట్టాలా. ఒకవైపున ప్రజాప్రతినిధి మీద దాడి, అదేవిధంగా ఆస్తుల ధ్వంసం, ప్రధానంగా ప్రభుత్వ ఆస్తి ధ్వంసం. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ధ్వంసం చేసినా కానీ పెట్టేటువంటి యాక్టు PDPP4. మీ లోపల కమిట్మెంట్ ఉన్నట్టయితే, లా అండ్ ఆర్డర్ కాపాడాలనేటువంటి ఆలోచన మీకు ఉన్నట్టయితే ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పని, మీ దాడులకో ధ్వంసాలకో బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ఇది ఉద్యమాలకు ఉన్నటువంటి పార్టీ, ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించిన పార్టీ, పోరాట ఉద్యమాలతో లాఠీల తూటాలకు ఎదురొడ్డినటువంటి పార్టీ. కనుక మీ యొక్క ఇటువంటి చర్యల వల్ల మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ వెనుకడిగేసే ప్రసక్తి లేదు. మీరు ఏదైతే ఆరోపణలు చేసినరో అది మంచిది కాదనేటువంటి విధంగా చెప్పడం జరిగింది. చర్చలకు రమ్మన్నాడు. ఏం చెప్పిండు? నువ్వు ఐటీ పట్ల చర్చకు వస్తావా, మున్సిపల్ డెవలప్మెంట్ పట్ల చర్చకు వస్తావా, ప్రజా సమస్యల మీద చర్చకు వస్తారా, రండి అని చెప్పానంటే దానికి వచ్చి జవాబు చెప్పలేక, ప్రభుత్వంలో పరిపాలనటువంటి వాళ్ళు ఓపిక ఉండాలా, సహనం ఉండాలా, విమర్శను ఒక సహేతుకతో స్వీకరించి సరైన విధంగా జవాబు చెప్పాలా. అంటే జవాబు చెప్పలేని పరిస్థితులలో, చర్చలకు రాని పరిస్థితులలో పిలిచినటువంటి ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ వెంటనే బండి సంజయ్ నీకు ఏమాత్రం కమిట్మెంట్ ఉన్నా, ప్రజాసేవ చేయాలనేటువంటి భావన ఉన్నా మీ వాళ్ళను పోలీస్ స్టేషన్లలో వెళ్ళి లొంగిపోమని చెప్పాలి, వాళ్ళ మీద కేసు పెట్టాలి. అటువంటి చర్యలు మళ్ళీ కాకుండా మీ యొక్క